హాయ్ అండి, వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 11 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ 3 చుక్కలకి మళ్ళీ ఈ 3 చుక్కలకి మళ్ళీ ఈ 3 చుక్కలకి ఇలా కలుపుతూ డిజైన్ వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఈ 3 చుక్కలకి ఈ 3 చుక్కలకి ఈ 3 చుక్కలకి ఇలా ఈ చుక్క నుంచి ఈ చుక్కకి, ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలా కలిపేసుకోవాలి. అన్ని వైపులా ఇలాగే వేసేసుకుంటానండి నేను. ఈ 3 చుక్కలకి ఈ 3 చుక్కలకి ఈ 3 చుక్కలకి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఈ చుక్క కలుపుకోవాలి, మళ్ళీ ఈ చుక్కకి కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన చుక్కలకి చుట్టూ ఇలా రౌండ్ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మధ్యలో ఒక డిజైన్ వేసేసుకుంటాను. ఇలా చుక్కలన్నీ కలుపుతూ ఇలా డిజైన్ వేసేసుకుని మధ్యలో చుక్కకి రౌండ్ వేసేసుకుని మళ్ళీ మిగిలిన చుక్కలకి ఇలా కలిపేసుకుంటాను. ఇప్పుడు ఇలా పెన్సిల్తో డిజైన్ చేసేసుకుంటున్నాను అండి. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరైతే ముగ్గు పిండితో కానీ కలర్తో కానీ డిజైన్ చేసుకోండి, బాగుంటుంది. చాలా ఈజీగా వేసుకోవచ్చండి, తొందరగా కూడా వేసేసుకోవచ్చు. ఇలా మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.